హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఈరోజు విజయవాడలో చలో విజయవాడ అని చెప్పి ఫ్యాప్సియో గ్రామ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్స్ పేరు మీద ఒక నినాదం అయితే ఇచ్చి ఈరోజు శాంతియుత ధర్నా అయితే జరిగింది. దాని విజువల్స్ కూడా మన ఛానల్లో మీరు ఇప్పుడు చూద్దురు. కానీ వాళ్ళు ఏంటంటే యాజ్ యూజువల్ 1,15,000 మంది చాలా కీలకమైన డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా గ్రౌండ్ లెవెల్లో సర్వీస్ డెలివరీ చేయాలన్నా, లేదంటే ఇప్పుడు వాళ్ళకి ఏ గ్రౌండ్ లెవెల్ విలేజ్ లెవెల్ కానీ అన్ని రకాల స్కీమ్స్ వాళ్ళకి వెళ్ళాలన్నా, సర్వీస్ వెళ్ళాలన్నా గ్రామ సచివాలయ ఉద్యోగులు తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకంటే చివరికి ఎన్నో రకాల డిపార్ట్మెంట్లు ఉన్నా కూడాను బిఎల్ఓస్గా లేదంటే సెన్సస్ డ్యూటీస్ కానీ ఇంకా ఏ రకమైన డ్యూటీ కానీ మీకు డిసాస్టర్ వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ ఇంకా అన్నీ వాళ్ళకే వేస్తున్నప్పుడు కీలకమైన డిపార్ట్మెంట్ అని నేను చెప్పడంలో ఎటువంటి దాంట్లో సందేహం లేదు. యాజ్ యూజువల్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా అన్రెస్ట్ డిపార్ట్మెంట్గా తయారయ్యారు. లైక్ ఎక్కువ ప్రెషరైజ్ అవ్వడం, రేషనలైజేషన్స్ వినాదం తీసుకొచ్చి ఎస్ నో అని పోస్టులు తీసుకురావడం, డెప్యుటేషన్స్కి సర్ప్లస్ ఉన్నారని చెప్పి డెప్యుటేషన్స్ మీద పంపడం, అలాగే వాళ్ళకి రావాల్సిన ఆర్థికేతరమైన సమస్యలు అసలు ఇంకా పెండింగ్లోనే ఉండిపోవడం, జనరల్గా ఇచ్చే ఏఎస్ అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అది ఇంకా వర్తించకపోవటం, ఒక ఇంక్రిమెంట్ వచ్చేది దానివల్ల అది రాకపోవటం, గతంలో రావాల్సిన 9 నెలల బకాయిలు కానీ లేదంటే 2 నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ, ప్రమోషన్ ఛానల్స్ అని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కింద ఫైల్ వెళ్ళినా ఇప్పుడు దాకా అది ఇంకా పాస్ అవ్వకపోవటం, చాలామంది మ్యాక్సిమం డిపార్ట్మెంట్స్లో అసలు సగం డిపార్ట్మెంట్లకి వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి అసలు ఇప్పుడు దాకా మన ప్రమోషన్ ఛానలే కల్పించకపోవటం, ప్రమోషన్ ఛానల్ కల్పించిన ఎంప్లాయీస్కి ఒక రూట్ మ్యాప్ లేకపోవటం, ఇంత గందరగోళంలో సో వాళ్ళు ఉవ్వెత్తున ధర్నా అయితే ఆల్రెడీ 15 రోజుల ముందస్తు నోటీసు వాళ్ళ డైరెక్టర్ గారికి ఇచ్చి ఈరోజైతే చలో విజయవాడ పేరిట ఆ ప్రోగ్రామ్ అయితే అదైతే రన్ అవుతుంది. అది బాగానే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు మన సీఎం చంద్రబాబు గారు ఆర్థికంగా మన స్టేట్ యొక్క ఎలా ఉంది అని చెప్పి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దాంట్లో ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే వచ్చిన రాబడంతా ఉద్యోగుల జీతాలకే పోతుంది. ఈ పాయింట్ మీద మన ఛానల్లో మంచిగా వీడియో చేయటం జరిగింది, మంచి అప్లాస్ కూడా వచ్చింది. దాంట్లో కమెంట్స్ కనుక చూస్తుంటే ఒక్కోటి ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ ఎంత బాధతో ఉన్నారనే దాంట్లో తెలుస్తుందండి. లిటరల్లీ అసోసియేషన్స్ పెద్దలు ఊరికే రేపో మాపో మేము ధర్నాకి వెళ్తాము లేదంటే ఇలా చేస్తాము అని చెప్తున్నారే తప్ప వాళ్ళు కొంచెం పట్టించుకోవటం లేదు. ఎంప్లాయీస్ కొంచెం రియల్లీ వాళ్ళ అసోసియేషన్ హెడ్స్ మీద కూడాను చాలా నిరాశ నిస్పృహలతో కొంచెం విరక్తి చెందున్నారు. వాళ్ళ కమెంట్స్ నేను చూస్తున్నాను కదా, చాలా న్యాయబద్ధమైన కమెంట్స్. సో దీన్ని బేస్ చేసుకుని ఈరోజు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా 98% గవర్నమెంట్ రెవెన్యూలో కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదంటే పెన్షనర్స్కి ఖర్చు పెడుతున్నారా అనే టాపిక్ మీద చాలా ఈ రోజులో లెక్కలు ఎవరికి తెలియదండి. ఒక రోజు ఒక పాయింట్ ఆఫ్ టైంలో తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆన్లైన్లో చెక్ చేస్తే ఎవరికైనా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అలాంటిది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్లో వాళ్ళకి కనీసం ఆన్ యాన్ యావరేజ్ ఆ లెక్కలు ఏంటని తెలుసుకోగలరు కదా. సేమ్ కంప్యూటర్ ఆడిటర్ జనరల్ అంటారు చూసారా, అది ఏ రాష్ట్రానికైనా ఖచ్చితత్వమైన లెక్కలు చూపించేది. దాని వెబ్సైట్లో వీళ్ళు చెక్ చేస్తే 2025-26 మన ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం దాంట్లో ఉన్న రాబడి ప్రకారం చూస్తే 2.26 lakh 2,26,000 కోట్లు రెవెన్యూ రెసిప్ట్స్గా ఆంధ్రప్రదేశ్కి చూపించడం జరిగింది. దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎంత ఖర్చు పెట్టారు, వాళ్ళ జీతాలు కానీ ఇంకా అలవెన్స్లు కానీ లేక పెన్షనర్స్ అమౌంట్స్ కానీ అన్నీ చూసినా కూడాను 84,000 కోట్ల 84 లక్షల ఈ అమౌంట్స్ అయితే ఉన్నాయండి. అంటే సుమారు 37%. 2,26,000 కోట్లలో 84,000 కోట్లు అంటే 37% కదా. ఇక్కడ 98% ఎక్కడ వచ్చింది అనేది వాళ్ళకు నెంబర్ 1 ఒక పాయింట్. దాంట్లో రెండోది ఏంటంటే లేదు ట్యాక్స్ రెవెన్యూస్ జస్ట్ ట్యాక్స్ కలెక్షన్లో మన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రెసిప్ట్ దాంతో ఒకేలా కంపేర్ చేసి చూశారేమో అని చెప్పి అలా లెక్కేసి చూసిన 1,42,000 కోట్లు మనకి ట్యాక్సెస్ ద్వారా వస్తే దాని ప్రకారం ఈ 84,000 కోట్లని మనం బ్యారీజ్ వేసుకున్నాం అనుకోండి 59% ఉంటుంది. అట్లా చూసినా కూడా 98% లేదు. ఇవన్నీ కాదు, టోటల్ రెవెన్యూ రెసిప్ట్ అంటే క్యాపిటల్ రెసిప్ట్స్ కాకుండా అలా లెక్కేసి చూద్దాం అని అలా చూసినా కూడా 1,78,000 కోట్లు రెవెన్యూలో
ఖర్చు పెట్టింది యాజ్ యూజువల్ 84,000 కోట్లే కాబట్టి అలా చూసుకున్నా కూడా 47%. అంటే ఏ రకంగా ఎటు చూసుకున్నా కూడాను అసలు ఇక్కడ 98% ఎక్కడ వచ్చింది? మీరు ఈ 98% కానీ లేదంటే వచ్చిన జీతాలు వచ్చిన రెవెన్యూ అంతా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే పోతుందని చెప్పి ఇలాంటి డైవర్షన్ మాటలు కనుక చెప్పితే ఎవరికి ఇది లాభం చేకూరుస్తుంది? అంటే ఉద్యోగుల రాష్ట్రంలో పనిచేసిన ఉద్యోగుల మనోభావాల్ని దెబ్బతీసినట్టు కాదా? అంటే మిగతా వాళ్ళకి అరే గవర్నమెంట్ ఇంత కష్టాల్లో ఉన్నట్టుంది, మొత్తం జీతాలకే పోతుందని ఇలాంటి అపోహ వస్తుంది కదా. సో వీళ్ళు క్లారిటీ ఇవ్వడానికి లేదండి, ఫ్యాక్ట్స్ ఇప్పుడు వీళ్ళు ఫ్యాక్ట్స్ తీసి చెప్పారు కాబట్టి సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా రెస్పాండ్ అవుతుందో మనం చూడాలి. యాక్చువల్లీ ఏంటంటే జూలై 2022తో జరిగిన ఈ మంత్రుల సమావేశంలో కొంచెం కనీసం డిఏల ప్రకటన జరుగుతుందని అనుకున్నారండి. లేదండి, ఏమి జరగలా. మొత్తం మేము ఫైల్ చేసుకొని సీఎం గారికి చెప్తాము అనే ఒక మాట చెప్పి పంపించేశారు. అంటే 2 ఏళ్ల నుంచి చెప్తున్న మాటనే మళ్ళీ ఇంకోసారి అఫీషియల్గా మీటింగ్లో చెప్పిందే తప్ప జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో పెద్దగా వచ్చింది ఏమీ లేదు. లిటరలీ ఇది చాలా అంటే ఇబ్బంది పడాల్సిన విషయమే. అంటే అసోసియేషన్ నాయకులకి హెడ్స్కి నాయకత్వానికి ఇక తప్పదు, రోడ్డు ఎక్కాల్సిన టైం వచ్చేసి వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే ఎంప్లాయీస్కి సముదాయించడానికి ఆల్రెడీ 2 ఏళ్ళు దాటిపోయింది. ఇంకో 2 ఏళ్ళు ఆగితే మళ్ళీ ఎలక్షన్సే వస్తాయి, ఇంకేంటి ఇక్కడ మనం తీసుకునేదని చెప్పి. సో ప్రభుత్వం యాక్చువల్లీ ఈ నెలలో ఏమైనా చంద్రబాబు గారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో మళ్ళీ మీటింగ్ అవుతారనే తెలుస్తుందే తప్ప ఆ రోజు ఏమైనా 1-2 డిఏలు ఇచ్చినంత మాత్రాన 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయండి. అటు ఐఆర్ లేదు, పిఆర్సీ కమిటీ లేదు, దాని కమిషనర్ లేడు, రావాల్సిన బకాయిలు లేవు, సుమారు 40,000 కోట్లు ఉన్నాయి. అంటే మనం ఎన్ని వీడియోల్లో ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇయే తిప్పి ఉంటాయే తప్ప కొత్తగా ఏమి ఉండవు. ఎంప్లాయీస్కి ఏంటంటే చేసిన పనికే కదా ఎవరైనా అడుగుతున్నారు, రూల్ బుక్లో ఉన్నదే కదా ఎవరైనా అడుగుతున్నారు. కొత్తగా మనం ఏమైనా లేదు మాకు ఎక్స్ట్రాగా ఏమైనా అడుగుతున్నామా అని వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వెల్ఫేర్ ఐ కాంట్ స్టాప్ అని సీఎం చంద్రబాబు గారు చెప్పినట్టు ఈ ఎంప్లాయీ వెల్ఫేర్ కూడా మనం ఆపడానికి లేదు కదా. వాళ్ళకి రావాల్సిన అమౌంట్స్ కూడా వాళ్ళకి ఇచ్చేసే పని అయితే అసలు ఇంత గోల రాదు. ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడాను గవర్నమెంట్ నుంచి అయితే స్పందన లేదండి. లిటరలీ మనకి ఫలానా తారీఖు మీటింగ్ అవుతామని చెప్పిన కానీ ఇటు గ్రామ సచివాలయ ఉద్యోగుల ధర్నాలో చూసుకున్నా కూడా వాళ్ళకేం పెద్దగా తెలియటం లేదు. ఇటు ఓవరాల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి ఇన్ని రకాల ఆ ఫ్యాప్టో కానీ లేదంటే మన ఏపీజేఏసీ కానీ లేకపోతే రెవెన్యూ అసోసియేషన్స్ నాయకులు కానీ ఇలా చాలా రకాల అసోసియేషన్స్ ఇలా ముందుకొచ్చి ప్రెస్ మీట్ మంచి చెప్తున్నా కూడాను ఏమీ లేదండి. లిటరలీ దాని అవుట్కమ్ ఏదైనా కనిపిస్తే ఎంప్లాయీస్ అయినా కొంచెం కూల్ చేయడానికి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఎలా తయారైపోయారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మహా అయితే ఇప్పుడు ఇంత చర్చలు పెట్టి 1-2 డిఏలు ఇచ్చేలాగే ఉన్నారు. అది కూడా ఎమ్మటే ఏమి ఇవ్వర్లే, రేపు దసరాకి కానీ లేదంటే సంక్రాంతికి కానీ ఒక డిఏ ఇచ్చేస్తారేమో మహా అయితే అని. అంటే ఇవ్వాల్సింది టైంకి ఇవ్వకపోగా ఇలా లేట్గా ఇస్తే కనీసం ఇచ్చిన గ్రాటిట్యూడ్ కూడా ఉండదు కదా అని చెప్పి వాళ్ళ వాదన. సో మన సామాన్య ప్రజల నుంచి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని భూతద్దంలో చూపించకుండా ఉండుంటే వీళ్ళు ఇంత పెద్ద ఇలా ప్రెస్ మీట్లు ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడైతే జీతాలంతా వీళ్ళు వచ్చిన డబ్బంతా జీతాలకే పోతున్నాయని చెప్పేది లిటరలీ బ్లైండ్ స్టేట్మెంట్ అనే మనం అనుకోవాలేమో. ఎందుకంటే వీళ్ళు లెక్కలతో చెప్పారు, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ లెక్కలతో సమాధానం చెప్తే దాంట్లో కూడా సమాధానం చెప్పినా కూడాను పని చేసిన దానికే కదా వేతనం ఇస్తున్నారని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అడుగుతారండి. సో ఎటు మాట్లాడుకున్నా కానీ సో అల్టిమేట్గా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. దాన్ని తప్పించుకోవటానికి ఎటువంటి స్కోప్ లేదు అక్కడ. ఈ అసోసియేషన్స్ నిజంగా ఏదైనా లిటరలీ ధర్నా మోడ్లో యాక్టివేట్ అయ్యి ప్రభుత్వానికి కొంచెం గట్టిగా ఏదైనా నిరసనలు తెలిపే పని అయితే గవర్నమెంట్ అయినా తగ్గే ఆలోచన ఉంది. కానీ లేదంటే ఈ ప్రెస్ మీట్లకు ముందు వచ్చి రేపు చేస్తాం ఎల్లుండి చేస్తామంటే పాపం ఉద్యోగులకి మనం చేసేది ఏమీ లేదండి. లిటరలీ చూద్దాం ముందు రోజుల్లో ఇవి ఎన్ని టన్స్ అండ్ ట్విస్ట్ అండ్ టన్స్ తీసుకుంటాయో, లేదంటే దీనికి చెక్ పెట్టడానికి సీఎం చంద్రబాబు గారు ఏదైనా వ్యూహం రచిస్తారు. ఇదంతా మన చేతుల్లో లేదు. ఇటు గ్రామ సచివాలయ ఉద్యోగుల ఆశలు, వాళ్ళ కోరికలు, న్యాయబద్ధమైన డిమాండ్స్ నెరవేరాలని కోరుకుందాం. అలాగే అందరికీ కామన్గా అప్లికబుల్ అయ్యే ఈ డిమాండ్స్ టోటల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిలేటెడ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు కూడా ఒక మంచిగా చేకూరాలని మన ఛానల్ నుంచి మనం అయితే ప్రే చేద్దాం. ఇలాంటి మంచి కంటెంట్ మన ఛానల్లో ఎప్పుడు ఉంటుంది. కొత్తగా విజిట్ చేసే పని అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
ఇంకోటి ఏంటంటే వాట్సాప్లో కూడా మున్నా వ్లాగ్స్ ఛానల్ ఉంది. టైమ్లీ అప్డేట్స్ దాంట్లో ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. దాన్ని ఎలా చెక్ చేయాలి, ఎలా వెళ్ళాలనే డౌట్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో దాని లింక్ పెట్టాను, వెళ్ళండి. వాట్సాప్లో మున్నా వ్లాగ్స్ ఛానల్ని ఫాలో కొట్టేయండి. మీరు దానికి చేసే ఊడిగం పేరు ఉద్యోగం. ఇది వాస్తవమా కాదా? మీకు రావాల్సిన ఏంటి? ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ మీ హక్కు కాదా? మన హక్కు రాష్ట్రాల ఇంక్రిమెంట్లు టీచర్లకు ఇచ్చారు, మనకు ఎందుకు ఇవ్వలేదు? మనం పోరాడలేదు కాబట్టి మనకి రాలేదు. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్